చూద్దాం. మొట్టమొదటిగా ఈ వచనంలో మనం చూడగలిగినట్లయితే, ఆయన రక్తము వలన ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? నీతిమంతులుగా తీర్చబడ్డారంట. సో ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అనేది మన దేహం పట్ల లేదా మన హృదయం పట్ల చిందించబడక మునుపు మనం ఎలా ఉన్నామనంటే అవినీతిమంతులుగా ఉన్నాం. నీతి అంటే ఏంటో ఎరగినట్టు వారంగా ఉన్నాం. ఏంటంట? నీతి న్యాయము, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది నీతి ఏది అవినీతి అనేది ఎరగినట్టు వారంగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నామనంటే నీతిమంతులుగా తీర్చబడ్డామంట. సో దేని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామనంటే మనం చదువుకున్న చదువును బట్టో, మనం పెరిగే పెంపకాన్ని బట్టో, మనం ఉంటున్న వాతావరణం బట్టో మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని బైబిల్లో రాయబడలేదు. దేని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని బైబిల్ రాస్తుంది అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మనం ఎలాగేమనంట? నీతిమంతులుగా తీర్చబడ్డామంట. తీర్చబడమే కాకుండా అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరింత నిశ్చేతముగా